రామోజీ ఫిల్మ్ సిటీలో మహిళా దినోత్సవం జ్యోతి ప్రజ్వలనతో మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులు స్మితా సబర్వాల్, సత్యవతిల్ని ఆర్ఎఫ్సిఎండి విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి ఘనంగా సత్కరించారు. ఈనాడు దినపత్రిక చదివే తాను తెలుగు నేర్చుకున్నానని స్మితా సబర్వాల్ తెలిపారు. In my early days, whatever little Telugu I have learnt is thanks to Inadu. We have to clear the local language exam. To us, that is a tougher exam than the UPSC itself, always. In our early days, when we used to be assistant collectors, we used to be touring, villages entire day. But I would come back and after dinner, would try to spend half an hour trying to read Inadu and making little notes so that I can clear the Telugu exam. So I hope that in the coming decades also, especially in today's day, Inadu continues its brand of independent, audacious, informed journalism, because you shape public opinion, you shape our minds, and on you rests the responsibility of a healthy democracy. మహిళా దినోత్సవాన్ని ఒక వేడుకగా చూడొద్దని, పోరాట దినోత్సవంగా భావించాలని కొండవీటి సత్యవతి తెలిపారు. నిజానికి 100 ఏళ్ల వెనక్కి మనం ఇట్లా వెనక్కి చూసుకుంటే ఇంతమంది ఆడవాళ్ళు ఎక్కడైనా గ్యాదర్ అయిన సందర్భం ఉందా? ఒక 40-50 ఏళ్ల క్రితం లేదు. కరెక్ట్. కానీ ఈరోజు ఇంతమంది చదువుకుంటున్నాము, గ్రామాల నుంచి వస్తున్నాము, నగరాలకు వస్తున్నాము, రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నాము, రాత్రి పగలు భయం లేకుండా తిరుగుతున్నాం. సమాజంలో సంఘర్షణ ఉంటుంది, హింస ఉంటుంది, అవన్నీ ఉంటాయి, అది వేరే సంగతి. కానీ మనం ఈరోజు చాలా ఫ్రీగా బయటకు వచ్చి కుటుంబాల్లోంచి బయటకు వచ్చాము, అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చాము, నగరాలకు వచ్చి మనం కావలసిన పద్ధతిలో మనం బతుకుతున్నాం. దీనికి మనం తప్పనిసరిగా మనల్ని మనం అభినందించుకోవాలి. మహిళా మనులు సాధించిన విజయాలు కళ్లకు కట్టేలా ఏవీ ప్రదర్శించారు. సంగీతం, నృత్యం, ఫ్యాషన్ షో, ముగ్గుల పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. కేక్ కటింగ్ తో వేడుకను మరింత మధురంగా మార్చారు. క్షణం తీరిక లేకుండా గడిపే తమలో ఈ సంబరాలు జోష్ నింపాయని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సింగింగ్, డాన్సింగ్, కుకింగ్ అండ్ రంగోలీ అని ఉన్నాయి. నేను సింగింగ్లో పార్టిసిపేట్ చేశాను. రెస్ట్ ఆల్మోస్ట్ అందరూ అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా మంచి మెసేజెస్ ఇచ్చారు ఉమెన్స్ డే రోజు. మేము కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేసాము. మంచి ఆదరణ లభించింది. వాళ్ళు ఏ రంగంలో అయితే ముందుకు వెళ్తున్నారో ఆ రంగంలో వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుని పరిస్థితులకు అనుగుణంగా ఒకవేళ ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టు మనోధైర్యాన్ని ముందు పెంచుకుంటే స్త్రీలు తప్పకుండా విజయం సాధిస్తారు. మహిళా దినోత్సవంలో ఇలా పార్టిసిపేట్ చేసి ఇలా అవార్డు వస్తుందని నేను అసలు అనుకోలేదు. నిజానికి మహిళలు అన్నిట్లో ముందుండాలండి. వాళ్ళకి రాదంటూ ఏది ఉండదు, కానీ ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళలో నైపుణ్యం అనేది. అది ప్రతి వాళ్ళు సాధించాలని కోరుకుంటున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కరోనా తర్వాత ఇంత గ్యాప్తో మళ్ళీ ఇప్పుడు పెట్టడం చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. आफ्टर कोविड ये जो भी ऑर्गेनाइज किया गया है रामोजी ग्रुप की तरफ से, सारा दिन मतलब 4 डेज़ कंपटीशन था, उसमें पार्टिसिपेट करना, फिर इतना बड़ा इवेंट में पार्टिसिपेट करना और ये प्राइज़ मिलना, इट्स वेरी आई कैंट एक्सप्लेन माई व्हाट्स आई फीलिंग. सो मुझे बहुत खुशी हो रही है सिंगिंग में विनर होके, और इसका श्रेय मैं अपने माता पिता, अपने टीम, अपने डेस्क के मीनल मैम, HR, एवरीवन. सो थैंक यू सो मच.
మహిళలు ప్రస్తుతము అన్ని దశలలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశలలో ఎక్కువ ఎదుర్కొంటున్నారు. అయితే వాళ్ళు వివక్ష ఎదుర్కోకుండా ఉండాలంటే ముఖ్యంగా వాళ్ళు ఎడ్యుకేషన్లోను, తర్వాత ప్యాట్రియార్కల్ సిస్టమ్ తగ్గించుకోవాలి. అంటే ఫ్యామిలీ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే మగపిల్లలు ఆడపిల్లలు ఒకటే అనే స్టేజ్ స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది. కార్యక్రమంలో మహిళా శక్తిని చాటేలా రూపొందించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బోస్కో గ్రూప్ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఒక మహిళ ఇంట్లోనే వివక్ష ఎదుర్కొంటే దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి మార్పు అనేది ఇంట్లో నుంచే మొదలవ్వాలి. అప్పుడే మనకి ఫుల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అని సాధిస్తాం. అట్లనే డిజిటల్ సాధికారత కూడా సాధించాలి. అప్పుడే ఒక మహిళ తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటుంది. కెమెరామెన్ శివతో లావణ్య, ఈటీవీ న్యూస్, రామోజీ ఫిలిం సిటీ.